హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రెగ్యులర్గా మన పేషెంట్స్ గాల్ స్టోన్స్తో వస్తూ ఉంటారు. సార్, మనం సర్జరీ లేకుండా మనం గాల్ స్టోన్స్ని క్యూర్ చేయవచ్చా మందుల ద్వారానే రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు మా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఓపీలో. సో మనం మెడిసిన్స్ ద్వారా గాల్ స్టోన్స్ని క్లియర్ చేయవచ్చా సర్జరీ లేకుండా? దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ముఖ్యంగా? ఎక్సెస్ కొలెస్ట్రాల్, అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనా అండ్ బ్యాడ్ బైల్ యాసిడ్స్ ఎక్కువైనప్పుడు ఏదైతే లిక్విడ్ ఫామ్లో వచ్చిన బైల్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఈ స్టోరేజ్ జరిగినప్పుడు దీంట్లో ప్రతి చర్యలో ముఖ్యంగా ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగినప్పుడు, కాల్షియం కంటెంట్ పెరిగినప్పుడు ఇవి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సార్, మరి ఆ స్టోన్స్ని మనం కరిగించే మందులు ఏం లేవా అని అడుగుతారు. తప్పకుండా ఉన్నాయి. కాకపోతే వాటిలో వచ్చిన చిక్కు ఏంటంటే ప్రీవియస్ స్టడీస్, ముఖ్యంగా మనం ఏంటంటే మన మెడికల్ టెక్నాలజీలో చూసినట్టయితే మనం రెగ్యులర్గా పేషెంట్స్ని మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం కొన్ని స్టడీస్ని మనం బేరేజ్ వేసుకొని ఇది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా మనం డిసైడ్ చేస్తుంటాం. అలా చూసినట్టయితే ఎవరికైతే స్టోన్ సైజ్ 5 mm సైజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో మెడిసిన్స్, ముఖ్యంగా అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్, ఇది ఒక గుడ్ బైల్ యాసిడ్, దీన్ని 300 మిల్లీగ్రామ్స్ 2 పూట్ల ఇచ్చినట్టయితే ఈ 5 mm స్టోన్స్ అనేటివి వితిన్ 3 monthsలో కరిగిపోతాయని ప్రీవియస్ స్టడీస్ చెప్తున్నాయి. సరే సార్, మరి కరిగిపోయినవి మళ్ళీ రివర్స్ రావచ్చా అంటే 100% ఛాన్స్ చెప్పలేం. కానీ ఆ స్టడీస్ ప్రకారం చూసిన వాళ్ళలో 50% ఆఫ్ పీపుల్, ఎవరికైతే 5 mm స్టోన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్ 3 months వాడినట్టయితే 50% కంప్లీట్ క్యూర్ అవుతుంది. 50% మళ్ళీ రికరెన్స్, మళ్ళీ రీస్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గాల్ స్టోన్స్ అనేటివి ఎర్లీగా డిటెక్ట్ చేసి సిమ్టమ్స్ లేనట్టయితే, ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్, ఎవరికైతే గాల్ స్టోన్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఎవరికైతే జాండీస్ అయితేనేమి, పెయిన్ అయితేనేమి, ఫీవర్తో కానీ రానట్టయితే, ఏ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్టయితే, ఇలాంటి పేషెంట్స్ సైజ్ ఆఫ్ ది స్టోన్ 5 mm కంటే తక్కువ ఉన్నట్టయితే మనం 3 months ఈ ట్యాబ్లెట్ని, అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ని 3 months యూజ్ చేసినట్టయితే 50% ఆఫ్ పేషెంట్స్లో స్టోన్ కంప్లీట్గా క్లియర్ కావచ్చు. బట్ ఎవరికైతే సైజ్ ఆఫ్ ద స్టోన్ మోర్ దెన్ 5 mm ఉండి రికరెంట్ సిమ్టమ్స్, గాల్ బ్లాడర్స్ రిలేటెడ్ పెయిన్ అయితేనేమి, ఫీవర్ అయితేనేమి, జాండీస్ అయితేనేమి, ప్యాంక్రెటిటిస్ వచ్చిన కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే మేము కంప్లీట్గా గాల్ బ్లాడర్ తీయాలని యాజ్ పర్ స్టడీస్ని మనం బేరీజ్ వేసుకొని పేషెంట్స్కి చెప్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే సిమ్టమ్స్ లేవో 5 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ వాళ్ళు లివర్ స్పెషలిస్ట్ ఆర్ గాల్ బ్లాడర్ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే ఈ మెడిసిన్ని 3 months ట్రై చేసి చూడవచ్చు. బట్ గ్యారంటీ చెప్పలేము, 50% ఛాన్స్. బట్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉండి స్టోన్ సైజ్ మోర్ దెన్ 5 mm ఉండి వాళ్ళకి గాల్ బ్లాడర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే better to go for surgery rather than using medicines. Thank you.